వర్షం పడుతున్న సాయంత్రం చల్లటి వెదర్‌లో వేడివేడిగా ఏదైనా మంచి స్నాక్ తినాలని ఎవరికైనా అనిపిస్తుంది కదండీ! హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు మై హోమ్ టాక్స్. నాకైతే ఎప్పుడు వర్షం పడ్డా వేడివేడిగా మిర్చి బజ్జీ లేదా ఆనియన్ పకోడా అట్‌లీస్ట్ ఒక వేడి సమోసా అన్నా తినాలని చాలా ఇష్టమండి. కానీ మా పిల్లలకి పిజ్జా తినాలనిపించింది. సరే ఇంకేం చేస్తాం, వాళ్ళ ఇష్ట ప్రకారమే ఆన్‌లైన్ ఆర్డర్ పెడదామని చూశాను. కానీ వర్షం పడడం వల్ల అందరూ డెలివరీ పార్ట్నర్స్ డెలివరీని స్టాప్ చేసేశారు. సో, ఆన్‌లైన్‌లో బుక్ చేసేది లేదు. మా పిల్లలు అమ్మ సరదాగా బయటికెళ్ళి తిందామని అన్నారు. సరే చేసేది ఏమీ లేక ఇక అందరం బయటికి స్టార్ట్ అయిపోయామండి. అప్పటికే టైము సాయంత్రం 7 అయింది. ఇంకా దూరం వెళ్ళకుండా దగ్గరలో ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవుదాం అనుకున్నాము. అప్పుడే డీమార్ట్ పిజ్జా గుర్తొచ్చింది. డీమార్ట్‌లో కూడా పిజ్జాస్ 99 నుంచి అన్ని వెజ్ టైప్ పిజ్జాస్ అవైలబుల్ ఉన్నాయండి. సరే ఒకసారి ఇది కూడా ట్రై చేద్దామని ఇక డీమార్ట్ పిజ్జాకి వెళ్ళిపోయాము. నేను వెళ్ళేటప్పటికి అప్పటికే పెద్ద క్యూ ఉందండి. మాలాగా ఆలోచించి వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అయినా సరే ఒక 2 పిజ్జాలు ఆర్డర్ చేసేసి ఇక వెయిటింగ్ లిస్ట్‌లో నిల్చున్నాను. నాకన్నా ముందు ఒక 10 మంది ఉన్నారు. మొత్తానికి ఒక 10 నిమిషాల తర్వాత నా ఆర్డర్ వచ్చేసిందండి. గబగబా నా ఆర్డర్‌ని తీసుకొని ఇక పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పటికే మా వాళ్ళు ఎప్పుడెప్పుడు పిజ్జా వస్తుందా? ఎప్పుడు తిందామా అని రెడీగా ఉన్నారు. ఇంక టైం వచ్చేసిందండి. ఇంకా అస్సలు వెయిట్ చేయకుండా పిజ్జా తినేసేయాలి. ఇది కార్న్ చీజ్ పిజ్జా. బాక్స్ మూత ఓపెన్ చేయగానే మా వాళ్ళ రియాక్షన్ వినండి. హెల్తీయా కాదా? హెల్త్‌కి మంచిదా కాదా? అన్న విషయం పక్కన పెడితే పెద్ద అవుట్‌లెట్ పిజ్జాలే కాదండి. ఈ పిజ్జా కూడా చాలా బానే ఉంది టేస్ట్ వైస్. నేను తీసుకున్న సెకండ్ టైప్ పిజ్జా ఆనియన్ క్యాప్సికమ్ పిజ్జా. ఇది కూడా టేస్ట్ వైస్ బానే ఉంది. అలా మా ఈవినింగ్ స్నాక్స్ ముగిసిందండి. 2 మినిట్స్‌లోనే బాక్స్ ఖాళీ అయిపోయింది. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ మై హోమ్ టాక్స్.